హాయ్, ఇవాళ నేను మన ఫండమెంటల్ రైట్స్లో 5th వన్ అయిన కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 నుంచి 30 వరకు దీని గురించి చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంస్కృతిని కానివ్వండి, లిపిని కానివ్వండి, వాళ్ళ యొక్క భాషను కానివ్వండి కాపాడుకునేందుకు హక్కును కలిగి ఉంటారనమాట. సో ఇది ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే ఈ మైనారిటీస్ అనమాట, ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటే ఈ అల్పసంఖ్యాక వర్గాల వారు మైనారిటీస్ అంటే ఎవరైతే మతపరంగా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారో, అలాగే భాషాపరంగా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారో వీళ్ళని ఏమంటారంటే అల్పసంఖ్యాక వర్గాల వారు అంటారు. వీళ్ళని మైనారిటీస్ అని కూడా అనొచ్చు. సో వీళ్ళ యొక్క భాషను కానివ్వండి, సంస్కృతిని కానివ్వండి, లిపిని కానివ్వండి కాపాడుకునేందుకు వీళ్ళు పూర్తి హక్కు అన్నది కలిగి ఉన్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ వివక్షత అన్నది చూపించకూడదు. అంటే ఒకవేళ ఈ అల్పసంఖ్యాక వర్గాల వారి విషయంలో వీళ్ళు చాలా తక్కువ వారు అని, వీళ్ళ భాష డిఫరెంట్గా ఉందని ఇలాంటి కారణం చూపించి ప్రభుత్వ సహాయంతో పనిచేసే ఏ విద్యాలయాల్లో కూడా వీళ్ళకి సీట్ అనేది నిరాకరించకూడదు అనమాట. సో వీళ్ళకి కంపల్సరీ అడ్మిషన్ అనేది యాజ్ యూజువల్గా అందరికి ఇచ్చినట్టే ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు కలిగి ఉంటారనమాట. సో ఈ మైనారిటీస్ కూడా విద్యా సంస్థలు అన్నది స్థాపించుకోవచ్చు, వీళ్ళకి పూర్తి హక్కును కలిగి ఉన్నారు. అలాగే ప్రభుత్వ సహాయం పొందడంలో వీళ్ళు కూడా పూర్తిగా, అంటే మిగతా వాళ్ళకి ఎలా అయితే గవర్నమెంట్ సహాయం చేస్తుందో విద్యాలయాలు స్థాపించడానికి వీళ్ళకు కూడా వీళ్ళ యొక్క భాష ఆధారంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి వీళ్ళకి నిరాకరించకూడదు అనమాట. ఎలాంటి వివక్షత చూపించకూడదు. వీళ్ళకి కూడా ఆర్థిక సహాయం అన్నది అందించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విద్యాలయాలను నిర్వహించే హక్కు వీళ్ళు మైనారిటీస్ కూడా పూర్తి హక్కును కలిగి ఉంటారనమాట. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఆ విద్యాలయాలను నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసలు ఈ యొక్క ఫండమెంటల్ రైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ రైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాల వారు ఉంటారో వాళ్ళ యొక్క భాషను కానివ్వండి, లిపిని కానివ్వండి, సంస్కృతిని కానివ్వండి, వాళ్ళ యొక్క ఉనికిని కానివ్వండి పోకుండా కాపాడడమే, పరిరక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీని గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అంటే లాస్ట్ ఫండమెంటల్ రైట్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.